కల్ ప్రాన్స్ ఉంది. మాది కల్చర్ ప్రాన్స్‌ది ఉంది. అర్థం గాలేదు. హాయ్ సాగర్. హాయ్ సాగర్. అమ్మ చేపల కూర ఎలా చేస్తారు? చేపల కూరనా? నేను మ్యారేజ్ అయిన స్టార్టింగ్‌లో ఏం జేసినా తెలుసా గణేష్ తమ్ముడు? ఆహ్, అన్న నాకు ఫిష్ తెచ్చి ఇచ్చిపోయిండు. నాకప్పటి వరకు కడగడం నిజంగా ఎట్లా కడుగుతారో తెలియదు. అసలు రైస్ గూడా నేను మ్యారేజ్‌కి ముందుకి ఎందుకు గడిగినా రైస్ గూడా కడగలేదు. అమ్మ వాళ్ళకి కిరాణం షాప్ ఉండే. అమ్మ ఒక వంట చేసి కిరాణం షాప్‌లో ఉండేది. బట్టలు, బాసన్లకు చాకలామొచ్చి పిండిపోతుండే. ఎప్పుడైనా ఫిష్ అయినా వాళ్ళే కడిగిస్తుండే. అయితే ఏం జరిగిందంటే, అన్న ఫిష్ తీసుకొచ్చి ఇచ్చిండు. దాని పైన అయ్యయ్యో! దాని పైన నల్లగుంటది గదా! అది ఎంత కడిగినా గూడా అస్సలు పోవట్లేదు. మంజీరా వాటరు మియాపూర్‌లో అపార్ట్మెంట్‌లో ఉండేవాళ్ళము. అంటే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు తెచ్చుకున్నారు. మాకు తీసుకొచ్చిర్రు. ఇద్దరు ఇచ్చేసి బయటికెళ్ళిపోయిర్రు. తను గడిగి చేపలొండింది. నేను ఎట్లా కడిగినా తెలుసా? ఎంత కడిగినా దాని పైన పోవట్లేదనేసి సర్ఫేసి కడిగినా. అయినా గూడా తెల్లగా గావట్లేదు. కడిగి ఫిష్ వండిన కర్రీ. అంత నురుగొస్తుంది. ఆ నురుగంతా తీసేస్తున్నా. బురుగులాగొస్తే అదంతా తీసేసి సింక్‌లో పడేసిన. అంత తియ్యంగా, తియ్యంగా ఇంకా నార్మల్ అయింది కర్రీ. అన్నొచ్చిన తర్వాత పెట్టినా అంటున్నాడు. ఏదో టేస్టో ఏదో చేంజ్ ఉంది. ఏదో వస్తుంది, ఏదో వస్తుందని. నేనొండిన కర్రీ మాకు అపోజిట్‌లోనే ఉండేవాళ్ళు అపార్ట్మెంట్‌లో. వాళ్ళది బానే ఉందంట. మాదే స్మెల్లొస్తుంది. సర్పు స్మెల్ రాదు. బాగా కడిగిన. మున్లు ఇట్లా బయటికొచ్చేంత వరకు గడిగిన. ఆ కర్రీ ఎట్లయిందో, ఏం జరిగిందో తెలవదు. ఫస్ట్ తిన్నడు. ఆ తర్వాత ఈవినింగ్ అసలు అందరం కలిసి అపార్ట్మెంట్‌లో పైన టెర్రస్ పైనకి పోయి మాట్లాడుకుంటుంటే, మా కర్రీ చాలా బావుందని వాళ్ళంటున్నారు. ఏదో మాకంత తేడా కొడుతుంది. ఎట్లనో స్మెల్లొస్తుందనేసి అన్న అంటున్నాడు. అప్పుడు నేనన్నా, అప్పటి వరకు జెప్పలేదు. ఎందుకు నేను సర్ఫేసి కడిగిన గదా చేపలను. అయినా గూడా పడగానే స్మెల్ పోతలేదని జెప్పిన.